భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. ఆహా, పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుడు నవల. నా పిండాకు నవలా? ఎవరా సరండి? ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవలను పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు, అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నోరు మూసి కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అదే లేదండి, అమ్మాయి సూపరు అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు కట్నం వద్దంటున్నారు? అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తీర్చాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తిగా ఉంది. అందుకని ఒక వడ్డానం చేయించి పెట్టండి చాలు. నడువుకు వడ్డానమా? యాండి 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 లేవండి యాండి. అదేమిటి బాబు గారు అట్ట పడిపోయారు? వద్దు, వరసలొద్దు, వద్దు బాబోయ్, వద్దు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డానం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా? ఏం వేళాకోళంగా ఉందా అని నా మొగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డానం అంటే 10-15 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే, నీ బ్యాడ్ లక్. అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమను ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండి అయ్యా. ఇప్పుడేగా పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతుంది. నడిచిపోదాం రా. ఏమిటి 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా. వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు ఏమో నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమిటి ఏమిటి ముప్పావలా ఏమిటి? ఒంటరిగా వెళ్ళేవాడికి ఆటో ఎందుకో, బస్సులో బా. బస్సులో పోవాలా? ఈ ముప్పావల మాత్రం ఎందుకు? నీ పాడి మీద కొట్టుకో. వాడేమో మధ్య నీళ్ళు అంటాడు, వీడేమో నడికెళ్ళమంటాడు. ఆటో ఆటో